ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ లో చూస్తే ఒక మంత్స్ లోనో విత్ ఇన్ మంత్స్ లోనే మ్యామ్, అది సంవత్సరం కూడా అనవసరం లేదు, డివోర్స్ కి అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ప్రతి రోజు ఎంతో మంది మనం చూస్తున్నాం అనమాట ఫ్యామిలీ కోర్ట్ లో. సో అసలు భార్య భర్తలు ఉండాలంటే ఎట్లా ఉండాలి, సఖ్యతగా ఉండాలంటే వాళ్ళ మధ్యలో ఏముండాలి, ఎటువంటి బాండింగ్ ఉండాలంటారు? చెప్పాను కదా, టైం. వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి రెస్పెక్ట్, కేర్, ఈ రెండు ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యూచువల్ ట్రస్ట్, ఈ 3 ఆస్పెక్ట్స్ అసలు బేసిక్ రిలేషన్షిప్ కి. కాకపోతే మీరు చెప్పినటువంటి మెన్షన్ చేసిన డైవర్స్ కేసెస్ లో ఈ 3 లేకుండా డైవర్స్ కి వెళ్తున్న కేసెస్ నాకు తెలిసి ఒక 20% 25% ఉంటాయి. మిగిలినవన్నీ ఎందుకు ఉంటాయి అంటే వీళ్ళు చూడ్డానికి ఇలా ఉన్నారు, డ్రెస్సింగ్ అలా ఉంది, సరిగ్గా కుక్ చేయట్లేదు, సెక్షువల్ లైఫ్ డిస్టర్బెన్స్, ఓకే, లేకపోతే మీరు వేరే వాళ్ళతో ఎక్కువ ఫోన్ మాట్లాడతారు, లేకపోతే నాకు టైం ఇవ్వరు, నాకు స్టాండ్ తీసుకోరు, వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేస్తారు, ఇలాంటి రీజన్స్ తోటే సపరేషన్కి వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా చిన్నవి మనం చెప్పుకుంటే చాలా చిన్న అంటే దే కెన్ బి సార్టెడ్ అవుట్. చిన్నది అని నేను గట్టుకి యువతలు ఉన్నాను కాబట్టి చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఐ అగ్రీ, డెఫినెట్ గా ఇట్ ఈస్ పెద్దది, కానీ దానికి సపరేషన్ అనేది ఒక పెద్ద స్టెప్. ఇట్ కెన్ బి సార్టెడ్ అవుట్. అయితే ఒకప్పుడు ఏంటి అంటే ఓపెన్ మైండ్ సెట్ తో పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఓపెన్ మైండ్ సెట్ అంటే ఏంటి, అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏదైనా సెక్యూరిటీ చూసుకునేవారు, ఫైనాన్షియల్ గా మనకు స్టేబుల్ ఉందా లేదా, ఓకే, ప్రేమ ఉందా లేదా, అలా బేసిక్ కొన్ని చూసుకుని పెళ్లి చేసుకునేవారు. మిగిలిన ఏదైనా సిచ్యుయేషన్ ని బట్టి అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుని, అంటే వాళ్ళు చూడ్డానికి ఇలా ఉండాలి, ఇలా పార్టీస్, ఇలా ట్రిప్స్, లేకపోతే ఇంట్లో కుకింగ్ ఇలా, లేకపోతే నువ్వు ఇన్నిసార్లు వండితే నేను అన్నిసార్లు వండుతా, ఇవన్నీ కూడా ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటుంటే ఇంపాసిబుల్. మీకేమనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే? అసలు మ్యారేజ్ అనేది చూస్తామా కొన్ని ఫ్యూచర్ జనరేషన్స్ తర్వాత? అదైతే కష్టం. అందుకే ఇప్పుడే చూడట్లేదు కదా లివ్ ఇన్ రిలేషన్షిప్స్, అందుకే కదా. అయితే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉన్నవి కొన్ని రోజులు అయిపోయాక ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని ఏళ్ళు అయిపోయాక అవి ఏవి ఉండవు. ఇప్పుడు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే రిలేషన్షిప్స్ లో వాల్యూస్ ఉండట్లేదు, ఎథిక్స్ ఉండట్లేదు, ఎన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అయిపోతున్నాయి. వాళ్ళు ఆలోచించిన విషయం ఏంటంటే వాళ్ళ మూలంగా పిల్లల లైఫ్ ఎంత ఇంపాక్ట్ అవుతోంది, ఇవన్నీ. That was awesome speaking with you, ma'am. Thank you. Thanks a lot for so much. Thank you. So మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అని వచ్చిన మాట. తప్పకుండా. So much వెల్కమ్. సో గైస్, మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.